వెల్కమ్ టు ది డిబేట్. దేశంలో రాజకీయ మార్పులు ఏవో చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఉన్నది ఎన్డీఏ అప్రతిహతంగా గెలుపులు అన్ని రాష్ట్రాలు చేజిక్కించుకుంటూ వచ్చిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అంత దూకుడుగా ఉంటూనే రాష్ట్రాల్లో తన వ్యూహాలను అమలు చేస్తూ వస్తోంది. బీజేపీ చేస్తోంది. బీజేపీతో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నాయి. అదే దీంట్లో భాగంగా బీహార్లో నితీష్ కుమార్తో జట్టు కట్టిన బీజేపీ అక్కడ బ్రహ్మాండంగా మరొకసారి బీహార్ రాష్ట్రాన్ని దక్కించుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో జట్టు కట్టిన బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేజిక్కించుకున్నారు. కూటమిలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న మార్పులు, రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాలు, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఎలాగైనా మళ్ళీ పాగా వేయాలి అని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు కర్ణాటక ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఆ కర్ణాటక కూడా లేదు. కాబట్టి ఒకవైపు తమిళనాడులో ప్రయత్నం చేస్తూనే కర్ణాటకని మళ్ళీ చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తూనే బీజేపీ ఎలాగైనా సౌత్లో ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. దానికి రకరకాల ఈక్వేషన్స్, పాజిబిలిటీస్ అన్నీ చూస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పార్టీకి అక్కడ ఉన్న పర్సంటేజ్ చాలా 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 నెగ్లిజిబుల్ పర్సంటేజ్. సో ఈ పరిస్థితుల్లో లేటెస్ట్గా జరిగిన పరిణామం ఒకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అదేంటి అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రాజీనామా చేసి రాష్ట్రానికి నాయకత్వానికి వదిలేసి రాజ్యసభకి వెళ్ళడము అనే దాని మీద కొంత అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ దీంట్లో చాలా రాజకీయం కనబడుతుంది. నితీష్ కుమార్ కేంద్రానికి వెళ్ళడం ద్వారా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళడం ద్వారా ఆయన కేంద్రంలో మంత్రి పదవి చేపట్టవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ రాష్ట్రంలో నితీష్ కుమార్ లాంటి సీనియర్ నేత లేడు కాబట్టి బీజేపీలోని సీనియర్ నేత ముఖ్యమంత్రి అవ్వచ్చు బీహార్ రాష్ట్రానికి. అది బీహార్ వరకు బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం. దానికి నితీష్ కుమార్ కూడా కొడుకుని ఇక్కడ డిప్యూటీ సీఎం చేసి బీహార్లో ఆయన కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖకు ఒక మంత్రి పదవి టేకప్ చేసి గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఫ్యూచర్ రాజకీయాలన్నీ జాతీయ రాజకీయాల్లో ఉండొచ్చు అనేది నితీష్ కుమార్ కూడా కన్విన్స్ అయినట్టే కనబడుతోంది బీజేపీ సూచనలు, సలహా మేరకు. ఆ మేరకు అది అమలైపోయింది. ఇక ఆంధ్రప్రదేశే చాలా పెద్ద సంచలనాలకి కారణం కాబోతోంది అనేది మనకు కనబడుతుంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు సంగతి బాగా తెలుసు. ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన ఆ పదవి చేపట్టలేదు. ఆయన ప్రధానమంత్రి పదవి గతంలో వచ్చే అవకాశం, సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవరవ్వాలో తాను డిసైడ్ చేశాడు తప్ప తాను మాత్రం తీసుకోలేదు. దానికి కారణం ఏంటి అంటే రాష్ట్రమే తనకు ఇంట్రెస్ట్. రాష్ట్రంలో ఉండడము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము, ఒక ముఖ్యమంత్రిగా ఇది చేసుకోవడమే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ విషయం చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చాలా చాలా కీలకమైన భాగస్వామి. తెలుగుదేశం పార్టీ లేకుండా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉండే అవకాశమే లేదు. ఆ మద్దతు అలాంటిది, ఆ సంఖ్య నంబర్ కూడా అంత నంబర్ ఉంది. బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోవడంతో నితీష్ కుమార్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం కష్టం. అలాగని చెప్పి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం అనేది ఎప్పుడు చేయలేదు. గతంలోనూ చేయలేదు, ఇప్పుడు కూడా చేయదు. ఆ పార్టీకి అలవాటు లేదు. ఏదన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 2018లో
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది, ప్యాకేజ్ కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పుడు బీజేపీతో అడ్డం తిరిగింది తప్ప తనకేదో పదవి ఇవ్వలేదని, లేకపోతే పార్టీ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు, ఈసారి కూడా జరగదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్నే చంద్రబాబు నాయుడు కూడా తీసుకుంటారు అనే చర్చ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జూన్లో రాబోతున్నాయి రాజ్యసభ ఎన్నికలు. 4 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు అవుతున్నాయి. ఆ 4ట్లో చంద్రబాబు నాయుడు ఒకటి తీసుకుని కేంద్రానికి వెళతారు అనేది ఒక చర్చ. అంత ఈజీనా? చంద్రబాబు నాయుడు నిజంగానే వెళ్తారా అంటే అది అంత ఈజీగా మనం కన్విన్స్ చేయలేము, అంత ఈజీగా దాన్ని ఊహించడం కూడా కష్టమే. కానీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అక్కడ వాక్యూమ్ రావాలి. చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో ఉన్నంత కాలం లోకేష్ ఎంత బాగా పనిచేసినా ఆ నీడలోనే ఉంటాడు తప్ప ఇండివిజువల్గా ఆ ఎక్స్పోజర్ రాదు. ఏమన్నా వస్తే గిస్తే పార్టీలో నాయకులు లోకేష్ బాబు అని వెనకాలబడి తిరుగుతారేమో తప్ప ఒక రాష్ట్రానికి పరిపాలకుడుగా ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం చంద్రబాబు నాయుడు ఆ సీట్లో ఉండగా. ఇది చాలా పెద్ద చర్చ జరుగుతోంది, పార్టీలో జరుగుతుంది. పార్టీ శ్రేయోభిలాషులు ఆ చర్చ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఈ సందర్భం వచ్చినప్పుడల్లా ఇలాంటి అంశాన్ని అక్కడ పెడుతున్నారు, ఆయన ముందు పెడుతున్నారు. సో ఈ సందర్భంలో నితీష్ కుమార్ ఆ నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు నాయుడు రేపు జూన్లో రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన రాజ్యసభకు వెళ్తూ కేంద్రంలో నరేంద్ర మోదీకి ఆయనకున్న కెమిస్ట్రీ నేపథ్యం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుకున్న ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న పరిపాలనాపరమైన పట్టు, తర్వాత వివిధ దేశాలతో వివిధ పెట్టుబడిదారులతో వ్యాపారవేత్తలతో పారిశ్రామికవేత్తలతో ఆయనకున్న సంబంధాలు కావచ్చు, పెట్టుబడుల్ని రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఆయన ఎలాగైతే ఆకర్షించాడో ఆ సామర్థ్యం కావచ్చు, వీటన్నిటికీ మించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో పరిపాలనని కొత్త పుంతలు తొక్కించడం కావచ్చు, అన్నిటికీ మించి టెక్నికల్గా ఆయన ఒక హైటెక్ సీఎంగా ఇప్పటి వరకు పేరు తెచ్చుకొని ఎక్కడో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ని హైటెక్ సిటీగా తీసుకొచ్చి హైదరాబాద్ని ఈ స్థాయికి తీసుకురావడం, మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కొత్త నగరాన్ని నిర్మిస్తున్న తీరు కానీ, క్వాంటమ్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్గా అమరావతిని తయారు చేస్తున్న తీరు, వైజాగ్ని హైటెక్ మరో అద్భుత నగరంగా మారుస్తున్న తీరు, ఇవన్నీ చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే వాళ్ళు ఆయనకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలిసిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో చాలా కీన్గా ఉన్నట్టు అర్థమవుతోంది. ఆయనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. బీజేపీ లోపల ఏముంది అనేది పక్కన పెడితే ఒక అభిప్రాయం ఉందనే వార్త మాత్రం బయటకు వస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని పదవి తీసుకుని కేంద్రానికి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్కి లైన్ క్లియర్ అవ్వడమే కాదు, లోకేష్ కూడా తనను తాను నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది అనే చర్చ కూడా ఉంది. అయితే ఇది జూన్లో జరగాల్సిన సందర్భం కాబట్టి ఎంతవరకు దీనికి పాజిబిలిటీ ఉంది, చంద్రబాబు నాయుడు దీనికి సిద్ధంగా ఉన్నారా, పార్టీలో ఈ రకమైన చర్చ ఎలా సాగుతోంది అనే దాని మీద ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు నమస్తే. నమస్కారం అండి. విక్రమ్ గారు, నితీష్ కుమార్ స్టెప్తో ఒకసారిగా రాజకీయపరమైన ఊహాగానాలు అనొచ్చు,
అంచనాలు అనొచ్చు, లేదా పాసిబిలిటీస్, అవకాశాలు అనొచ్చు. చాలా రకాలుగా వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకొని రాజ్యసభకి వెళ్తున్నాడు నితీష్ కుమార్ గారు అనగానే సహజంగానే అందరి దృష్టి దాని మీదకి వెళుతుంది కదా. సేమ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నరేషన్లో కూడా అట్లాగే వస్తుంది. సో దీని మీద ముందుగా పాసిబిలిటీస్ సంగతి పక్కన పెడితే మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న పెద్దలు గఫూర్ గారికి, మిత్రులు విజయ్ కుమార్ గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జేడీయూలో ఒకసారి ఒక కుదుపు లాంటిదే వచ్చింది. నితీష్ కుమార్ సడన్గా ఆయన పదవి నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్తాడు అనేటువంటి ఒక వార్త రావటం, దాంతో సహజంగానే జాతీయ రాజకీయాల్లో ఒక కుదుపు. అదేవిధంగా మన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశంలో కూడా ఇటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయి అనేటువంటి ఒక చర్చ జరగటం, అది మీడియా సహజంగానే ఇటువంటి వార్తల్ని మీద విశ్లేషణలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఉంటుంది. అదేవిధంగా అంటే తెలుగుదేశంలో కూడా చాలా కాలంగా లోకేష్ గారిని సీఎం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కావచ్చు, లేదంటే ఒక పార్టీలో కొంతమంది ఒక ఆకాంక్ష కావచ్చు, ఏదైనా కూడా ఈ చర్చ అనేది అప్పుడప్పుడు జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే 2 ఏళ్ళు కావస్తున్నది. రేపు మే ఎండింగ్కి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన చేపట్టి 2 సంవత్సరాల సమయం అవుతుంది. అయితే మీరు ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ప్రధాని అయ్యేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆయన దాన్ని తిరస్కరించారు. దానికి కారణం ఏంటంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 1 ఏడాది కాలమే అయింది. అప్పటికి పార్టీని నడపాలి, రాష్ట్రాన్ని నడపాలి. అప్పుడు కూడా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరో పక్క ఎన్టీ రామారావు గారి మృతితో ఆ పార్టీ, అప్పుడు లక్ష్మీపార్వతి గారి గ్రూప్ కూడా ఇంకా యాక్టివ్గానే ఉంది. అన్న తెలుగుదేశం అనే పేరుతో, డిఫరెంట్ నేమ్తో ఉన్నది. కాబట్టి పార్టీని రన్ చేయాలి, ఇటు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా తిరస్కరించారు ప్రధాని పదవిని చేపట్టడానికి. సో అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వారు ఇది 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా. మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం అది ఒక రికార్డు. దాదాపు 9 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇది 2వ టర్మ్ ఆయన చేస్తున్నారు. అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు, ఇది ఒక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అవుతున్నది. అయితే అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి తేడా ఏంటంటే, ఇప్పుడు అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి సెకండ్ లెఫ్టినెంట్ అనేవాళ్ళు పార్టీలో కాదు, ప్రభుత్వంలో కూడా ఎవరు లేరు. అప్పుడు ఒకవేళ ఆయన కేంద్రానికి వెళ్ళాలనుకుంటే కనుక, అంటే ప్రధాని పదవి అనేటువంటిది జీవితంలో ఒకేసారి వస్తూ ఉంటుంది. అటువంటి పదవిని ఆయన వదులుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటిది, రెండోది ఏంటంటే పార్టీలో ఎవరు లేరు, ప్రభుత్వంలో కూడా ఎవరు లేరు. ఆయన నమ్మకాన్ని చూరగొన్న వాళ్ళు ఎవరు లేరేమో కాదండి. తెలుగుదేశంలో అప్పుడు మీరు మంత్రివర్గాన్ని కూడా మీరు పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 96లో ఆయన అయినప్పుడు కూడా అందరూ కూడా అప్పటికే కొత్త వాళ్లే కదా చాలామంది. ఆ స్థాయి నాయకులు ఎవరు లేరు. కనీసం ఆయన దరిదాపులకు వచ్చేటువంటి నాయకులు కూడా ఎవరు లేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు. యనమల రామకృష్ణుడు గారే ఆయన అప్పటికి సీనియర్ అయినా, కానీ ఆయనకి పార్టీ మీద అంత పెద్ద పట్టు ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు ఎందుకు చర్చ దాని మీద ఎక్కువగా జరుగుతున్నదంటే, లోకేష్ ఆయన చాలా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మనం గమనించినట్లయితే గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా చూసినట్లయితే అటు పార్టీలో ఆయన పోషిస్తున్నటువంటి పాత్ర కానీ, ప్రభుత్వంలో పోషిస్తున్నటువంటి పాత్ర చూస్తే ఆయన తన తండ్రికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన వ్యవహార శైలి కనపడుతుంది. అంటే తండ్రిలో ఉన్నటువంటి గుణగణాలు, అంటే పరిపాలనా పరంగా కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కొన్ని విశిష్ట గుణాలు కూడా లోకేష్లో కనపడుతున్నాయి. నేను ముఖ్యంగా అంటే ఈ అసెంబ్లీ సమావేశాలను నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నానండి.
ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోకేష్ ఆయన ప్రసంగాలు తీరు కావచ్చు, ఆయన సమాధానాలు చెప్తున్నటువంటి తీరు కావచ్చు, ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, అచ్చం తండ్రికి తగినట్టుగా ఉంది. ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్టు మీద పూర్తి సాధికారతతో ఆయన నిన్న విద్యా రంగం మీద మాట్లాడారు. చాలా అద్భుతంగా అయినటువంటి స్పీచ్ అని చెప్పగల, ఏదో ఆయన పొగుడుతున్నానని కాదు, కానీ ఆయన చాలా పరిణితి చెందారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్తున్నాను. నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన, ఏది కౌన్సిల్ చైర్మన్ని అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మాట పొరపాటున తూలినప్పుడు లోకేష్ గారు చాలా గంభీరంగా కనిపించారు. ఆయన పయ్యావుల కేశవ్కి చెప్పి అచ్చెన్నాయుడు గారితో ఆ మాట ఉపసంహరించుకునేటట్టుగా కూడా చేశారు. అది చాలామంది గమనించారో లేదో తెలియదు, వాళ్ళ వార్తాపత్రికలో కూడా అది రాలేదు. కానీ ఆయన ఇంటర్వెన్షన్తో, ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నేను తెలియక నేను ఈ మాట అన్నాను, నాకే భేషజాలు ఏవి లేవు, నేను ఆ పదాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన పరిశ్రమల కోసం ప్రయత్నిస్తున్న తీరు, పెట్టుబడుల కోసం ఆయన శ్రమిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇదంతా చూస్తే ఆయన ఎవాల్వ్ అవుతున్నాడు. ఇప్పటికే చాలా ఎవాల్వ్ అయ్యారు. ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన ఎవాల్వ్ అవుతున్నారు. 2 రోజుల క్రితం ఆయన అసెంబ్లీలో ప్రసంగం కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా వెండెట్టా పాలిటిక్స్ జోలికి మేము వెళ్ళాం, మేము రాష్ట్రం అభివృద్ధినే దృష్టిలో పెట్టుకున్నాననేటువంటి మాట కూడా అది చాలా మందికి నచ్చకపోవచ్చు తెలుగుదేశంలో. అదే అంటున్నా, నేను నా ఇంట్రడక్షన్ లో కూడా ఏం చెప్పాను, ఆయన చాలా పరిణతి చెందాడు, కానీ అక్కడ ఏమనాలి, అంత పెద్ద సీనియర్ లీడర్ ఆ సీట్లో ఉన్నంతసేపు ఈయనకు ఆ ఎలివేషన్ రాదు, ఎంత ఇది చెప్పినా. అందువల్ల స్కోప్ ఏదా ఉంది చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ నుంచి మనం అనాలి. ఇప్పుడు లోకేష్ మాటకు అడ్డొస్తున్నాను నేను ఏమనుకోద్దంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎలివేషన్ కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎలివేషన్ ఇవాళ కాకపోయినా రేపైనా అది అనివార్యంగా వస్తుంది ఆయనకి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరింత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని మరింతగా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అయితే మీరు అన్నట్టుగా నేను ఒక విషయంలో ఏకీభవిస్తా. నిజానికి అక్కడ నితీష్ కుమార్ గారు ఎందుకు వెళ్తున్నారంటే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదనేటువంటి ఒక వార్త వస్తున్నది. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ అది వేరు. చంద్రబాబు నాయుడు గారి మన ఆరోగ్యం గురించి మనకు తెలుసు, అద్భుతమైనటువంటి ఆయన అసలు అన్ని గంటలు పనిచేస్తున్నటువంటి తీరుతెన్నులు చూస్తుంటేనే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అక్కడ ఏమీ లేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ కనుక పార్టీ పగ్గాలు, రాష్ట్ర పగ్గాలు కనుక ఆయన కుమారుడికి అప్పచెబితే అది నేను అనుకోవటం రైట్ టైం అనుకుంటున్నాను అండి. అది పార్టీకి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఆయన ఉప ప్రధానిగా ఉంటే రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. ఆయన సలహాలు సూచనలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పార్టీని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా లోకేష్ గారికి ఈ 3 సంవత్సరాల వ్యవధి పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. విజయ్ కుమార్ గారు నమస్తే. ఇది చర్చ మనమేదో తెలుగు రాష్ట్రాల్లోనే లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుల్లోనే ఉంది అని అనుకోకూడదండి. నితీష్ కుమార్ది ఎప్పుడైతే ఈ స్టెప్ పడిందో అందరి దృష్టి ఇటువైపు కూడా పడుతోంది దేశవ్యాప్తంగా. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చర్చ ఇవాళ. బహుశా ఈ ఇరాన్ వారు వల్ల నేషనల్ మీడియా అంతా కొద్దిగా అటు ఫోకస్ ఉంది, కానీ అదర్వైజ్ ఫోకస్ ఇటు ఉండేది డెఫినెట్గా. ఐ బిలీవ్. సో మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు గతంలో వేరు, ఆయనకు అవకాశాలు వచ్చినా వెళ్ళలేదు అని, కానీ ఇప్పుడు కంపల్షన్ కూడా ఉందేమో అనిపిస్తోంది కదా. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది పార్టీలో? సార్, చంద్రబాబు గారి లాంటి నాయకుల దృష్టి, అలాంటి నాయకుల యొక్క విజన్ ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూ, ఒక పదవి చుట్టూ ఉండదు అని ఈ పార్టీలో నాకు ఇప్పుడు 18th ఇయర్ ఇది. నీ 18 సంవత్సరాలు చూసిందామంటే ఆయన దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదే ఉంటుంది. అది రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ కావచ్చు. సో ఆయన దృష్టి ఎప్పుడు ఒక 20 ఏళ్ళు ముందు ఈ దేశాన్ని ఎలా తీసుకోవాలి, ఈ రాష్ట్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చరిత్రను గమనిస్తే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు 1997లోనే ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. సరే, అదంతా స్టోరీ అంతా ఇప్పుడు మనం మాట్లాడినాం.
ఒకప్పుడు కింగ్ మేకర్గా ఉండి దేశ ఆర్థిక సంస్థలకు ఆయన పునాదులు వేశారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయి అనుభవం కేంద్రానికి అవసరం కాబట్టి నువ్వు రావాలి అంటూ హైపోథెటికల్గా, అంటే నేను దీంట్లో నా యొక్క సొంత భావాలు ఏవి లేవు, ఒకవేళ హైపోథెటికల్లీ లేదు దేశానికి అవసరం, నేను దీన్ని ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏమంటే సార్ చెప్పిన మాటల్ని ఇంకొద్దిగా దాన్ని ముందుకు తీసుకుపోతాను. మీరు రాష్ట్ర దృక్పథంతో ఆలోచించారు, కానీ నేను దేశ దృక్పథంతో ఒకవేళ చంద్రబాబు గారు కానీ కేంద్రంలో దేశ స్థాయిలో ఒక ప్రధానమైన పాత్ర పోషించవలసి వస్తే అది దేశానికి చాలా పెద్ద అసెట్గా నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్ర నుంచి వల్ల అని నేను కాదు కదా, మా పార్టీలో వాళ్ళు ఎవరు కోరుకోరు, ఎందుకంటే ఆయన మా ప్రాణం. సో అది మా స్వార్థం కూడా. సో బట్ ఒకవేళ ఆయన కానీ వెళ్తే హీ విల్ బి ఎ విజనరీ ఫర్ ది ఫెడరల్ సినర్జీ, అంటే రాష్ట్రాల సమాఖ్యకు ఒక దిక్సూచి మారి ఆయన ఉంటాడు. అంటే ఒక ప్రాంతీయ నేతగా ఆయనకున్న అనుభవం కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఎంతగా మెరుగుపరుస్తుందంటే, రాష్ట్రాల కష్టాలు తెలిసిన ఒక నాయకుడు కేంద్రంలో ఉంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దాన్ని ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రతి రాష్ట్రానికి చాలా ఎసెన్షియల్గా ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ ఏ విధంగా జరగాలి అనే దీంట్లో ఆయన పాలసీ గైడ్ మారి ఉండొచ్చేమో. సో ఆంధ్రప్రదేశ్కే కాదు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా ఒక కొత్త మోడల్ సృష్టించే శక్తి అయితే ఆయన ఉంది. భవిష్యత్ అవసరాల కోసం, అంటే ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన ఆలోచన ఇందాక నేను చెప్పేట్టు 20 ఏళ్ళు ముందుంటుంది. దేశంలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది అప్పుడెప్పుడు కేఎల్ రావు గారు స్టార్ట్ చేశారంటారు, కానీ గత 20 సంవత్సరాల నుంచి ఆ మాట ప్రతి సంవత్సరం ప్రతి దీంట్లో మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు గారు ఒక్కరే. గ్రీన్ దాన్ని ఎనర్జీ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఒక మిషన్ మోడ్లో చేయగల శక్తి అయితే ఆయనకుంది. ఆయన కేంద్రంలో ఉంటే భారత్ వికసిత భారత్ అనేది బ్రహ్మాండంగా పోతుంది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, స్టేట్స్మెన్గా ఆయన ఆలోచన ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. కానీ రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాలే అయింది మనం అధికారంలోకి వచ్చి. 5 సంవత్సరాల శ్మశాన పరిపాలన తర్వాత మనం నిజంగా చంద్రబాబు లేకపోతే మనం మనగలమా అన్న ఒక ఇది ప్రతి కార్యకర్తలో ఉంటుంది. సో ఒకవేళ ఇట్లాంటి ఆలోచన వస్తే, ఇట్లాంటి దాని ప్రపోజల్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందు వద్దనే అని చెప్తారు. కానీ బహుశా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు డబుల్ ఇంజన్ సర్కార్ ఇన్ని రోజుల నుంచి ఒక దృక్కోణంలో మాట్లాడుతున్నాము. ఇవాళ గత 3-4 సంవత్సరాలుగా లోకేష్ అనే వ్యక్తితో చాలా దగ్గరగా పయనించిన నాలాంటి వాళ్ళకు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు హౌ ఈజ్ ఏమంటారు ప్రోగ్రెస్. సో అంతటి ప్రోగ్రెస్ చెందిన అతను ఖచ్చితంగా ఈజ్ రెడీ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. బట్ అట్ ది సేమ్ టైం పార్టీలో ఇది నాలాంటి స్థాయిలో అంటే మేము సాధ్యమైనంత వరకు అన్నీ పారదర్శకంగానే డిసైడ్ చేయబడతాయి. బట్ అట్ ది సేమ్ టైం పాలసీ డెసిషన్లు అనేవి ఉన్నత స్థాయిలో అందరూ కూర్చొని పొలిట్ బ్యూరోలో కూర్చొని డిసైడ్ చేయాల్సిన విషయాలను ఇక్కడ మనం జరిగిపోతుంది, ఒక ప్రపోజల్ వచ్చేస్తుంది అని డిస్కస్ చేయడం కూడా తప్పు. అట్ ది సేమ్ టైం ఒకవేళ నిజంగా ఒక మామూలు పార్టీ కార్యకర్తగా అయితే నేను వద్దంటే వద్దు అని చెప్తాను. కానీ ఈ భారతదేశానికి చెందిన ఒక పౌరుడిగా, భారతదేశానికి చెందిన ఒక పౌరుడిగా వద్దంటే వద్దు అని చెప్తాను అంత స్వార్థం అంటే ఏం లేదు సార్, నేను ఇందాకే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే అలాంటి అవకాశం రావడమో లేకపోతే దానికి ఆయన ఒప్పుకోవడమో జరిగి ఆయన కేంద్ర రాష్ట్రాలకు వెళ్ళారని అనుకోండి, ఏ నష్టం ఏముంది? ఆయన అక్కడ నుంచి మానిటర్ చేస్తారు, చాలా హెల్ప్ చేయొచ్చు ఇంకా రాష్ట్రానికి. ఇక్కడ లోకేష్ ఎలాగో ఇక్కడ ఉంటారు కాబట్టి ఈక్వేషన్స్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీతో బ్రహ్మాండంగా వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చేమో. ఎందుకు ఒప్పుకోను అని సార్ అంటే ఒక్క క్షణం నాకు ఒక మాట ఇవ్వండి. ఎందుకంటే మేమందరం ఈ పార్టీలో దాదాపు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు గారిని చూస్తూ పెరిగారు. ఆయన తప్ప మాకు ఇంకో నాయకుడు అసలు ఎవరు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చూస్తూ పెరిగారు, నేను ఇంకా ఎక్కువ సార్లు నడుస్తున్నాను. ఒక్కసారిగా డైజెస్ట్ కాదు అది.
ఒక్కసారిగా మాకు అది డైజెస్ట్ కాదు. అందుకే చెప్పాను, ఒక పార్టీ కార్యకర్తగా నేను వద్దని అంటాం కానీ విజయ్ అంటే నీకు చెప్పాల్సి నేను నీకు కమ్యూనిస్ట్ రాజకీయాలు చూసిన వాడివి, తెలుగుదేశంలో 18 సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో డైజెస్ట్ చేసుకోవడం అనేది అది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బై డిఫాల్ట్ ఉండాలి. ఓడిపోయిన వెంటనే ఎలా ఉంటుంది, ఒకవేళ గవర్నమెంట్ పడిపోయింది అనుకో, మీరు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ మినిట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి, ఆయన నవ్వుతూ మాట్లాడతాడు, రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అన్నట్టే ఉండాలి. కూడా 2009లో సరే అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో రాజకీయం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆయన ఐడియాలజీ కానీ, లేకపోతే ఆయన రాజకీయాల్లో ఆయన వేసే అడుగులు ఎలా ఉంటాయని చాలా కీన్గా అబ్జర్వ్ చేసిన గఫూర్ గారి అభిప్రాయం చాలా. గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న అవకాశాలు మొత్తం ఆయన రాజకీయ జీవితంలో కానీ, ఆ అవకాశాలు వచ్చినప్పుడు కాలానుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, అవకాశాలు అందిపుచ్చుకోవడం కానీ, ఎప్పుడు ఏది మంచిది ఇట్లాంటివన్నీ చాలా చూసాం. ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి, అందులో డౌట్ లేదు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిర్ణయాలు నెగిటివ్ అయినాయి, అధికారాలు కోల్పోవడం ఇవన్నీ జరిగాయి. మీరు అవన్నీ చూస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి, ఈ ప్యానల్లో ఎక్కువగా ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు, చూసిన వాళ్ళు కాబట్టి, దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, నితీష్ కుమార్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న చర్చ, చంద్రబాబు నాయుడు పైన జరుగుతున్న చర్చ పైన మీ అభిప్రాయం ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలు డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళకి నమస్కారం అండి. నమస్తే అండి. ప్రేక్షకులకు కూడా. సార్, నేనేం చెప్పినా నా సొంత అభిప్రాయమే తప్ప పార్టీగా ఈ ఊహాజనితమైన ప్రశ్నలకు పార్టీ చర్చించదండి. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా సిపిఎం నాయకుడిగా పిలవనండి, ఒక విశ్లేషకుడిగా పిలుస్తాను అంతే. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏం చెప్పినా మళ్ళీ పార్టీ వైఖరి అనేది నేను చెప్పలేను. ఇప్పుడు ఈ చర్చ ఈ రోజు రావడం లేదు వెంకటకృష్ణ గారు, ఇది చాలా రోజులుగా నడుస్తుంది. దావోస్ కు పోయిన సందర్భంలో కూడా కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు, ఫ్యూచర్ సీఎం అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే అవాయిడ్ చేశారు దాన్ని. అది ఎందుకంటే కొంత మరి నేను ఎక్కువ అంటే మాట్లాడితే ఏమన్నా బాధ కలుగుతుందేమో కొందరికి. మీరెందుకు అంత ఆలోచిస్తారు, మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఐఎస్ఎస్ అదే కొంతమంది భజన చేసే వాళ్లకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫీల్డ్ ఎప్పుడు రాష్ట్రమేనండి, ఆయన బ్యాక్గ్రౌండ్ రాష్ట్రమే. అవును, తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్రమే తప్ప తెలుగుదేశం పార్టీ ఆల్ ఇండియా పార్టీ కాదు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని కూడా ఈ రాష్ట్రంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఇంట్రెస్ట్ అంటే వ్యాపారం అది కాదు, వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ప్రజలతో మమేకం కావడం ఈ రాష్ట్రంలో ఇన్వాల్వ్ అయింది. ఈ రాష్ట్రంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పటికీ చాలా క్లిష్టమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అందు ప్రజలు ఓటేసింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే ప్రజలు ఓట్లు వేసినారు. లోకేష్ గారికి పాత్ర లేదా అంటే నేను లేదని చెప్పను, ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమైన నాయకుడు కావచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం నుంచి పోయి కేంద్రంలో సార్ నేను ఫ్యాక్ట్ చెప్తా, ఎందుకంటే విక్రమ్ గారు ఉన్నారు, ఆయన అనుభవం చాలా పెద్ద అనుభవమే. కేంద్రం ఈ రోజు ఉండేది గవర్నమెంట్ ఎవరు వీళ్ళు నడపడం లేదు సార్. నరేంద్ర మోడీ నడపడం లేదు, అమిత్ షా నడపడం లేదు, వెనుక ఉండే వాళ్ళు నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయినా అక్కడ చేయగలిగేది ఏం లేదండి. జై హో అనేది తప్ప అక్కడ ఎవరు ఏ మంత్రి ఏ విషయం మీద మాట్లాడుతున్నారు చెప్పండి, ఏ విషయం మీద పబ్లిక్ లోకి పోతున్నారు ఏ మంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోయినా ఆయన ఒక మంత్రిగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ అక్కడ కేంద్రంలో ఇప్పుడు చేయగలిగే పరిస్థితులు ఏం లేవు. అయితే ఆయన పోవడం అనేటువంటిది తన కొడుకు ఎలివేషన్ కోసం లేదా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పోవాలా అనుకుంటే సరే మనం చేయగలిగేది ఏం లేదు దాంట్లో, ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. కానీ నా పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ సీనియర్స్ సార్ పైకి చెప్పకపోయినా
చాలా మందితో మేము మాట్లాడుతున్నాం కదా, మా కొలీగ్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, చాలా మంది సీనియర్స్ హ్యాపీగా లేరండి. ఎందుకు హ్యాపీగా లేరు అంటే లోకేష్ గారి చుట్టూ ఉండేటువంటి ఒక కోటరీ అనాలను ఏమనాలో కానీ దాని పట్ల హ్యాపీగా లేరు. ఇప్పుడు లోకేష్ గారు కనుక డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఈ కోటరీనే కదా, ఎవరైతే ఇప్పుడు చుట్టూ ఉన్నారో వాళ్ళే దాదాపు నడిపించేటువంటి పద్ధతిలో ఉంటారు అనేటువంటిది అందరిలో ఒక భయం ఉంది. ఏమవుతుంది మా భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు అనేటువంటిది ఉంది. అందుకోసం నా పాయింట్ ఏంటంటే 29 అంటే మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక డౌట్ గానే అడుగుతున్నా, క్వశ్చన్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీలో మీతో కలిసి పనిచేసిన వాళ్ళు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఏజ్ గ్రూప్ పరంగా కావచ్చు, సీనియర్లు బాగా సీనియర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు లోకేష్ చేతికి పూర్తి పగ్గాలు వస్తే ఇంకా మేము అండర్మైన్ అయిపోతామేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అనేది మీరు చెప్పింది, అంతేనా? ఇన్సెక్యూరిటీ కాదు, వాళ్ళు డెఫినెట్ గా చెప్తున్నారు. డెఫినెట్ గా ఏదంటే ఏముందన్నా ఆ పిల్లని చేతిలో కరెక్ట్, అదే అంటున్నా నేను. లోకేష్ పట్టించుకోవట్లేదు సీనియర్స్ ని. ఉదాహరణకి హైదరాబాద్ ఎన్టీఆర్ రాష్ట్రంలో జేసీ దివాకర్ రెడ్డిని పట్టించుకోలేదు, అప్పట్లో చిన్న ఇష్యూ అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని కేర్ చేయలేదు అనేది ఏదో ఒక ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువ ఆయన తాత అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన్ని. వాళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్ అసోసియేషన్. అయితే ఎందుకు నేను ఈ డౌట్ అడగదలుచుకున్నానంటే, సార్ ఎప్పుడు కూడా మార్పు అనేది అనివార్యం కాలానుగుణంగా. అది పార్టీ అయినా, ప్రకృతి అయినా, ఇంకోటి తప్పదు, దాన్ని ఎవడు ఆపలేడు. జూనియర్ సీనియర్ని గౌరవించాల్సిందే, సీనియర్ జూనియర్ని ఆహ్వానించాల్సిందే. ఆహ్వానించకపోతే మార్పు ఆగదు, గౌరవించకపోయినా పని నడుస్తుంది. ఆహ్వానించకపోతేనే మార్పు ఆగదు. ప్రాంతీయ పార్టీల్లో ఇది మరీ ముఖ్యం. కాబట్టి సీనియర్లే కొంత రియలైజ్ అవ్వాలేమో అని, అవునా కాదా? నేను సీనియర్ లీడర్ జూనియర్ నాకేం సంబంధం, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. నేను వింటున్న మాట మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే దీంట్లో నాకు చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్ అని, లేదా లోకేష్ గారితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా లేదు, ఆయన చుట్టూ ఎవరున్నారు, ఆయన ఫంక్షనింగ్ ఏమిటి నాకు తెలియదు. కానీ ఇటువంటి ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది, వాస్తవం అదైతే ఉంది. నా పాయింట్ ఏంటంటే 2029 వరకు మ్యాండేట్ ఏమో చంద్రబాబు నాయుడు గారికే ప్రజలు ఇచ్చారని నేను నమ్ముతున్నా. కరెక్టే, అది చంద్రబాబు నాయుడుకే మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి క్లిష్ట పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని 2029లో అప్పుడు మీరు జనం దగ్గరికి పోయి జనం మ్యాండేట్ కూడా అంటే ఒక ఆల్టర్నేటివ్ లీడర్ గా ప్రజలు ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇదేమి ఎవరి జాగిరి కాదు కదా సార్ పంచుకోవడానికి. ఆయన జగన్మోహన్ రెడ్డి మా నాయన ఆస్తి నాకు ఇవ్వండి అన్నట్లుగా సంతకాలు సేకరించినాడు. అప్పుడు అదేం వాళ్ళ నాయన ఆస్తి కాదు కదా. ఇప్పుడు కూడా ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ ఉండేటువంటి పద్ధతిలో ఇంకా ఒక 2-3 ఇయర్స్ ఈయన ఎదిగితే మంచిదని నా అభిప్రాయం. అయితే అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ యొక్క మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే కావచ్చు. మోర్ మెచ్యూరిటీ ఉండాలండి. ముఖ్యమంత్రి అనేటువంటిది జగన్ ఎందుకు ఫెయిల్ అయినాడు, జగన్ అటర్ ఫ్లాప్ ఎందుకు అయినాడు, మెచ్యూరిటీ లేకనే. లేకుంటే ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ తక్కువది కాదు, 151 స్థానాలు గెలిపించారు ప్రజలు. జగన్ కి ఎందుకు ఆయన మెచ్యూరిటీ లేకపోవడం కంటే అణకువ లేకపోవడం యాటిట్యూడ్ ప్రాబ్లంతో వచ్చినట్టుంది. మెచ్యూరిటీ యాటిట్యూడ్ ఉండదు సార్. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఒకటి పోయినాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఒకటి పోతే కారు లోపల రానియలే, అదే ముఖ్యమంత్రి. అదే దాని యాటిట్యూడ్ కంటే అరే నేను ఎమ్మెల్యేని దూరం చేసుకున్న బతికేమిటి, నేను నా పార్టీని దూరం చేసుకున్న బతికేమిటి అంటే ప్రజలు, వాలంటీర్లు, ముఖ్యమంత్రి. విషయంలో కూడా అదే కదా జరిగింది. అందుకోసం ఇప్పుడు ప్రజలు అనేటువంటి వాళ్ళు వాళ్ళే నిర్ణేతలండి. ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా, ఏ ప్రభుత్వం కూలిపోవాలన్నా ప్రజలే ప్రభువులు అన్నప్పుడు మోర్ యాక్సెప్టెన్స్ కోసం ఇప్పుడేమి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఆయన చెప్పిందేం జరగడం లేదా? ఇప్పుడు ఏమి ఇబ్బంది వచ్చింది? ఏమంటే కుటుంబంలో చెప్తున్నారని నేను విన్నాను. రాహుల్ గాంధీని మొదటనే ప్రధానమంత్రి చేసి ఉంటే ఈ పరిస్థితి. రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ నాయన బతికొచ్చినా ఆ పతనం తప్పదు. ఎందుకంటే ప్రజల్ని వదిలిపెట్టి అహంకారయుతంగా వ్యవహరించి రాష్ట్రాన్ని చీల్చి అవినీతి పెరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎవడు కాపాడతాడు? చర్చించి ఓడిపోయింది.
కాబట్టి ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా ట్రైన్ అయితే మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు, కాదు ముఖ్యమంత్రిగా కావాలి అని ప్రజల మన్నన పొందాలా అని నేను అనుకుంటున్నాను. నా అదేలేండి సార్. వ్యక్తి ఇప్పుడు ఒకటి సార్, మీ అభిప్రాయాలు మీకున్న అనుభవంతోనో లేకపోతే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండే నాయకులతో జరిగే వివిధ రకాల రూపాల్లో జరిగే సంభాషణల నేపథ్యంలో వచ్చిందని మీరు చెప్తున్నారు. దానికి మీ అభిప్రాయం కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీస్, అంతే అంతే పీపుల్, అంతే అంతే తప్ప మీరు చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవ్వడం నాకు ఇష్టం లేదు, నాకు కుదరదు అని మీరు ఎందుకంటారు? మీరు అన్నారు కదా. కాకపోతే ఏంటంటే ఉన్న ఒపీనియన్స్ ని నేను అందుకని మిమ్మల్ని పార్టీ నాయకుడిగా కాకుండా విశ్లేషకుడుగానే పిలిచాను మిమ్మల్ని. సో అలాగే విక్రమ్ గారు, కొన్ని పరిణామాలు రకరకాల రూపాల్లో జరిగిపోతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయి అని అంటే అవి అంతే జరిగిపోతాయి, దాన్ని ఎవడు ఆపలేడు. కావాలన్నా ఆగదు, వద్దన్నా ఆగదు. సో ఈ సిచ్యువేషన్స్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉప ప్రధానిగా వెళితేనో, జాతీయ రాజకీయాల్లోకి వెళితేనో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఎక్కువగా మనం చర్చ చేస్తున్నాం. కానీ అది చేద్దాం, నెక్స్ట్ లెవెల్లో చేద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే నెసెసిటీ ఆయనకు కాదు, ఎన్డీఏ కూటమికి బీజేపీకి అని కూడా నేను అనను, ఎందుకంటే బీజేపీకి చాలామంది లీడర్స్ ఉన్నారు. కానీ ఎన్డీఏ కూటమికి ఆ నెసెసిటీ ఎందుకున్నది అనేది ఒక్కసారి చర్చ చేస్తే, అంటే నేను ఎట్లాగైతే రకరకాల వీళ్ళతో మాట్లాడినప్పుడు వచ్చిన అభిప్రాయాన్ని నేను మీ ముందు పెడుతున్నా, ప్యానెల్ ముందు, మీరు దాన్ని డిస్కస్ చేయండి. ఇప్పుడు బీజేపీ మూడో టర్మ్ అధికారంలో ఉంది, ఎన్డీఏ మోదీ గారి నేతృత్వంలో. అది మొన్నటి ఎన్నికల్లోనే ఆ వ్యతిరేకత కనపడింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ్వలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీల మీద పూర్తిగా బేస్ అయి ఉంది. నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఒకవైపు నుంచి అరవింద్ కేజ్రీవాల్ మొన్న బయటకు రావడం, అతని గ్రాఫ్ బాగా పెరిగింది, సింపతి ఉంది. రాహుల్ గాంధీ అంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఎమర్జ్ అయ్యాడు. మమతా బెనర్జీ కాస్త ఇదిగానే అంతే అగ్రెసివ్గా ఉన్నారు. యూపీలో బీజేపీ కొంత ట్రైల్ అవుతోంది. కారణాలు ఏమైనా కావచ్చు. తమిళనాడులో మోనోపాలిజం కొనసాగుతోంది. ఇట్లా చాలా రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల్లోనే, మహారాష్ట్రలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పీరియన్స్డ్, ఎఫిషియంట్, క్లీన్ ఇమేజ్ ఉన్న స్టార్ వాల్స్ లాంటి లీడర్స్ కావాలి ఇప్పుడు ఒక పిక్చర్ ఇవ్వడానికి దేశమంతా అనే దీంట్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పెద్దలు ఆ రకంగా దృష్టి పెట్టారు అనేది వినపడుతున్న మాట. అందులో భాగంగానే నితీష్ కుమార్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, ఆ నెక్స్ట్ దీంట్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు వినబడుతుంది అనేది ఒక చర్చ ఉంది. అందుకనే ఇదంతా ప్రస్తావన. లేకపోతే అంత ఆషామాషిగానో ఏదో ఓం బుష్ అని గాల్లో తీసుకొచ్చేసి ఇక్కడేదో జాకీలు పెట్టి లేపేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయిపోతారనో అది కాదండి. దీనికి వెనక ఒక హేతుబద్ధమైన ఒక కారణం ఒకటి ఉంది కాబట్టే ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. నేను చాలా మందితో మాట్లాడినాకనే ఇది ప్యానల్లో పెట్టాను ఇవాళ. సో దీన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పండి విక్రమ్ గారు. అంటే ఎన్డీఏ పెద్దలకి, అంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అంత మ్యాగ్నానిమస్గా, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని జాతీయ రాజకీయాల్లోకి డ్రాఫ్ట్ చేసుకోవటం ద్వారా వాళ్ళ ఎన్డీఏ ఇమేజ్ని పెంచాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోనండి. అంటే గివెన్ మనం చూస్తున్నాం గత ఆయన 1 మ్యాన్ షో 2 మ్యాన్ షోనే నడుస్తుంది కదా అక్కడ బీజేపీలో జాతీయ స్థాయిలో. ఇప్పుడు గఫూర్ గారు కొత్త మాట కూడా చెప్పారు, అసలు వాళ్ళ చేతిలో కూడా ఏం లేదనే మాట చెప్తున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ మోదీ గారు ఆలోచిస్తున్నారు. మీరు గఫూర్ గారు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, ఆ వెనుకున్న వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు అది కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు మనం చూస్తే ఏం జరుగుతున్నది అక్కడ, ఎన్డీఏ అంతా మొత్తం మోడీ గారి చుట్టూతో కదా నడుస్తున్నాయి రాజకీయాలన్నీ కూడా. సరే, అమిత్ షా గారు ఏంటంటే ఆయన సెకండ్ ఫిడిల్ రోల్లో ఉన్నాడు. ఆయన సంతృప్తికరంగా ఉన్నాడు. ఆయన మిగతా వాళ్ళు ఏమీ పెద్దగా
ఎక్సెప్ట్ మన నిర్మలా సీతారామన్ గారు అట్లా ఒకళ్ళిద్దరు మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఇటువంటి వాళ్ళు కొంతమంది కొంత వాళ్ళ స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించగలిగారు. కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కంటే సీనియరు, ఆయనకంటే ముందే ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఆయన తెలియని వాళ్ళు అంటూ లేరు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఇమేజ్ని పెంచుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటారు అని అనుకోవడం అనేది ఎందుకునో నాకు అంత కరెక్ట్గా కాదు అనిపిస్తుంది. మరి అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలకు వెళ్తే ఖచ్చితంగా ఎంత ప్రాంతీయ పార్టీ నేత అయినప్పటికీ కూడా ఆయన జాతీయ స్థాయిలో ఇది వేరుంటుందండి. ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, దేశానికి ప్రయోజనకరమైనటువంటి. ఎందుకంటే ఇవాళ ఆయన దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇప్పుడు మోడీ గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఆయన 25 సంవత్సరాల క్రితమే రాష్ట్రంలో చెప్పారు. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ ఉందనుకోండి, ఇవాళ స్వచ్ఛ భారత్ ఏంటంటే ఇది ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్. ఇవాళ నిన్న మొన్న చూస్తున్నాం ఒక స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అని అలాంటివన్నీ జన్మభూమి కార్యక్రమాల్లోనే జరిగినాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇందాక మిత్రులు విజయ్ కుమార్ గారు చెప్పారు, నదుల అనుసంధానం కావచ్చు, ఇట్లాంటివన్నీ అనేక పథకాలు అనేది చంద్రబాబు నాయుడు గారే మొదట ఆయన దేశంలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రతిపాదించినటువంటి పరిస్థితి ఇప్పుడు అందులో చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే అవన్నీ పక్కన పెడితే, జాతీయ రాజకీయాలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏంటంటే అధికారం ఉండాలి. నేను అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ గురించి చర్చించట్లేదండి. ఈ డిస్కషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయి అనే దాని మీదనే ఎక్కువగా మనం బేస్ అవుతున్నాం. ఆయన ఒకవేళ కేంద్రానికి వెళితే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటనేది మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎన్డీఏ పెద్దలు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద మీరు ఒక ఒపీనియన్ చెప్పారు. సంహౌ మోరార్లెస్ అది కొంత కరెక్టే అయి ఉండొచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు నా పక్కన ఉంటే క్లీన్ ఇమేజ్ వస్తుంది మనకి అని అనుకుంటాడని కలలో కూడా అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ నమ్మకమైన వ్యక్తులు లేక అని అంటే ఆయన ఎవరిని నమ్మలేదు కాబట్టి అందుకే ఆయన వెళ్ళలేదు. పార్టీ కోసం ఇంకో దానికోసమే కదా. సో అలాగే కాకపోతే గఫూర్ గారు చెప్పిన దాంట్లో బీజేపీ కానీ ఇదంతా కూడా వెనుకున్న దాని వెనుక ఉండే బిహైండ్ ఫోర్సెస్తోనే నడుస్తుంది. నాకు ఒక్క నిమిషం ఇవ్వండి, ఒక్క సమయం. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంటే ఆయన కేంద్రంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పార్టీ చాలా ప్యారమౌంట్ అండి, చాలా ముఖ్యం. పార్టీ ఉంటేనే అధికారం ఉంటుంది. కాబట్టి పార్టీని ఒక బలీయమైనటువంటి ఒక శక్తిగా రూపొందించడం వల్లనే వాళ్ళ తెలుగుదేశం ఎందుకు అన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎందుకు నిలబడగలిగిందంటే పార్టీకి ఉన్నటువంటి శక్తి, అది పార్టీని నడిపేటటువంటి విధానం అది. అందువల్ల వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లోనే ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు తప్ప ఇతరత్ర మనకేదో పదవి కావాలనేది చూడండి. ఇవాళ వాళ్ళు బలవంతంగా ఎన్డీఏ ఇది ప్రతిపాదన చేసినప్పటికీ కూడా పార్టీ ఇంట్రెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇదేంటంటే మనం ఏంటంటే చర్చించుకునేది ఇన్ కేసు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ లోటుపాట్లు ఉండవు. ఇవాళ సరే ఇంత గఫూర్ గారు చెప్పారు, ఇటు పార్టీలు ఇటువంటివన్నీ ఎప్పుడు వినపడతానే ఉంటాయి. చుట్టూ కోటరీ ఉంది, ఆయన మాటలు వింటున్నారు, ఇట్లాంటివన్నీ వినపడతాయండి. ఎప్పుడైనా వినపడేవే అవన్నీ సవరించుకోవాలి కొన్ని. ఎందుకంటే పబ్లిక్లో వినపడేటువంటి ఒక టాక్స్ని పక్కన పెట్టేయకుండా విస్మరించకుండా వాటిని కొంత సవరించుకోవాలి. సవరించుకోవటం ద్వారా ఇంకా ఎక్కువ యాక్సెప్టెన్స్ పార్టీలో పొందటం అనేటువంటిది కీలకం. అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ప్రతిపాదన వచ్చినా ఇవాళ పార్టీలో నాయకత్వం మారి లోకేష్ గారికి అధికార పగ్గాలు వచ్చినా కూడా నేను అనుకోవటం అది పార్టీకి ఏమీ చేటు చేసేటువంటిది కాదు. అది భవిష్యత్తులో మరింత కీలకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మనం చూసాం దేశంలో చాలా పార్టీలు ఎందుకు వీకెన్ అవుతున్నాయంటే ఆ నాయకత్వంలో మార్పు రాలేదండి. అంటే ఒక యంగ్ లీడర్షిప్ని ఉదాహరణకి గఫూర్ గారు ఏమనుకోకపోతే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ పశ్చిమ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, చాలా చోట్ల కమ్యూనిస్టు పార్టీల్లో ఏమైందంటే ఒక కొత్త తరం రాకపోవటం వల్ల వాళ్ళు సైద్ధాంతికంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ పార్టీలు క్రమమైపోయి దగ్గర అంటే
ఇప్పుడు ఉన్న అది సీనియర్లే ఆ యువతరాన్ని పార్టీలో ఆకర్షించలేకపోవడం, యువతరానికి కరెక్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే అది ఆ యాంగిల్లో అనేది అటువంటిది అది కూడా మనం గమనంలోకి తీసుకోవాలండి. రైట్. విజయ్ కుమార్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇందాక నేను చెప్పిన జాతీయ స్థాయిలో ఎన్డీఏ పెద్దలు ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎన్డీఏకి ఈ ఎఫిషియెంట్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్స్ యొక్క కెపాసిటీ అండ్ క్యాలిబర్ అండ్ అనుభవం దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న మొఖాలు అయి ఉండాలి. ఆ పేరు చెప్పగానే ఏ స్టేట్లో వాళ్ళైనా సరే ఫలానా అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అట్లా ఉన్నవాళ్ళు ఎవరున్నారంటే ఫింగర్ టిప్స్ మీద ఉంటారు ఈ దేశంలో. సో అలాంటి వాళ్ళని పికప్ చేయాలని ఎన్డీఏ ఆలోచిస్తోంది అనేది నేను చెప్పిన సూత్రీకరణ. అది నాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నేను అనట్లేదు. ఈ ఇమేజ్ని వాడుకోవాలి, ఎందుకంటే కొన్ని కంపల్షన్స్ కూడా అవి తప్పదు. ఇంకా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కానీ లేదా ఎన్డీఏ కూటమి నిలబడాలి ఇంకొక టర్మ్ అంటే ఇప్పటి నుంచే ప్రజల్లో మళ్ళీ కొత్తగా ఇదవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా. అందులో భాగంగానే ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ ఆయన. అందుకని అక్కడ మళ్ళీ ఎన్నిసార్లు సీఎం అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్లారు కదా. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కమ్యూనిస్టులకి కడుపులో కోపం ఉన్నా చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నాడని ఆయనకుండే ఇమేజ్ వేరు, చంద్రబాబు నాయుడుకి ప్రపంచ స్థాయిలో ఉండే ఇమేజ్ వేరు. సో వీటిని ఇది చేసుకోవడం కోసం ఎన్డీఏ ఆలోచిస్తోంది అని ఎందుకు అనుకోకూడదు? సార్ 2 ఇష్యూస్ సార్. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే లోకేష్ గారి సీఎం కావడం కోసం ఈయనని అక్కడ తీసుకుపోతారనే సూత్రీకరణ శుద్ధ తప్పు. ఎందుకంటే మేము అలా అనలేదుగా, నేనైతే అలా అనలేదు. లోకేష్ నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ చూసే వాళ్ళకు కూడా అట్లాంటి వ్యూ రావచ్చు కదా. స్పష్టం చేస్తున్నాము, లోకేష్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సీఎం ఆఫ్ ది స్టేట్ ఇన్ డ్యూ కోర్స్. ఇన్ డ్యూ కోర్స్ ఎన్నైనా కావచ్చు. సో లోకేష్ ఈజ్ గోయింగ్ టు బీ దిస్ Chief Minister is going to become the Chief Minister of Andhra Pradesh in due course. ఓకే, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, చంద్రబాబు గారు కేంద్రంలో ఉండడం అంటే ఒకవేళ మీరు అన్నట్టు అట్లాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యి హైపోథిటికల్గా మనం ఆలోచిస్తే వాళ్ళు ఈయన్ని ఆహ్వానించి ఇట్లాంటి ఏమన్నా జరిగితే అది వ్యక్తిగా చంద్రబాబు గారికి దక్కిన గౌరవంతో పాటుగా భారతదేశపు ప్రగతి వేగాన్ని పెంచడానికి దొరికిన ఒక హై స్పీడ్ ఇంజిన్ లాంటిది అని మాలాంటి వాళ్ళ యొక్క భావన. ఎందుకంటే ఈజ్ ఎ ప్రూవెన్ కేస్. ఆయన కొత్తగా ఆయన ఇవాళ పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు. 35 ఏళ్ళుగా భారతదేశంలో ఏ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ నుంచి కేరళ దాకా, ఈవెన్ మీరు చెప్పే కమ్యూనిస్ట్ దగ్గర పోండి, ప్రగతి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు, ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఈరోజు 18 నెలల్లో వైజాగ్లో ఒక సాఫ్ట్వేర్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నాను, 5 కంపెనీలు, బిగ్ కంపెనీస్, ది బిగ్గీస్ ఆఫ్ ఐటీ కోడింగ్ కంపెనీలు వచ్చాయంటే అది చంద్రబాబు చూసి వచ్చాయి. ఏం ఇందులో ఎందుకు రాలేదు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు? అదే వైజాగ్ కదా, వైజాగ్ని పైగా క్యాపిటల్ చేస్తా అని చెప్పాడు జగన్, అయినా కూడా రాలేదు అక్కడికి. సో అలాంటి చెప్తున్నాను అంటే మేము అంటే ఒక వ్యక్తి పెద్ద అంటే ఏమంటారు ఆయన చూపిస్తే కానీ ఈయన ఇది అర్థం కాదంత ఏమంటో ఆ టైపు తయారయ్యారు మా జనాలు. సో వ్యక్తిగా కంటే ఒక శక్తిగా చంద్రబాబు కేంద్రంలో దేశానికి అవసరం అన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించేది. హీ హెస్ బికమ్ ఎ స్టేట్స్మెన్ బాస్, ఒక రాజనీతిజ్ఞుడు. చంద్రబాబు ఈజ్ నో లాంగర్ ఆ నార్మల్ చీఫ్ మినిస్టర్. మీరు అన్నట్టు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ స్టేట్స్మెన్. హీ హెస్ బికమ్ ఏ స్టేట్స్మెన్ లాంగ్ బ్యాక్, కొత్తగా ఏం కాలేదైనా. సో అట్లాంటి రాజనీతిజ్ఞుడి అవసరం. మనం 5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటున్నాం, 8 ట్రిలియన్ దాని ఎకానమీ కావాలంటున్నాం. 2047కి 3వ స్థానంలో వచ్చేసి 2వ స్థానంలో పాల్గొంటాం. మనం వీ వాంట్ టు డెథ్రోన్ యూఎస్ఏ. అది మన యొక్క ఇది, అది 2047 అవుతుందా 75 అవుతుందా అన్నది వేరే విషయం. కానీ మన యొక్క జీడిపి ఆ లెవెల్లోకి పోవాలంటే కొత్త ఆలోచనలు కావాలి. నేను ఇందాక చాలా చెప్పాను, హైడ్రోజన్ హబ్ దగ్గర నుంచి భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనలన్నీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాం. అంటే ఇవన్నీ ఎంతకాలం పడుతుంది అన్నది వేరే విషయం. కానీ కేంద్రంలో పోతే దాని యొక్క ఎక్స్పాన్స్ అనేది మారిపోతుంది పూర్తిగా. దాని యొక్క ఫ్లేవర్ ఇది అయిపోతుంది. సో దేశానికి ఇట్లాంటి ఆలోచనలు అవసరం
అనుకుంటే ఇందాక నేనే చెప్పాను వద్దంటే వద్దు అని, కానీ ఒక దేశ పౌరుడిగా నేను ఖచ్చితంగా దానికి ఓటేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆలోచన మేము చాలాసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు ఒక పేపర్లో మేము రాసుకుపోతే ఆయన జేబులో పెన్ తీసి ఇట్లా గీతలకి ఇస్తారు, గీసి ఇంత పెద్ద ఇస్తారు. మనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు మనకు అన్నట్టు పైకి వచ్చేవాళ్ళం మేము. సో ఆ టైప్లో ఈజ్ హ్యావింగ్ ద విజన్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10 పోర్ట్స్ వస్తున్నాయి. ఎప్పటికి వస్తాయి, ఇంకా వస్తాయా లేవా అన్నది ఈ క్వశ్చన్ కాదు. అట్లా కాదు ఇక్కడ ఒక చిన్న ఇష్యూ. మీరు అన్నారు ఈ రాష్ట్రంలో 10 పోర్ట్స్ రాబోతున్నాయి, వస్తాయి, ఎప్పటికి వస్తాయా లేదా అని మీరు డైలమాలో ఉన్నారే. చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను తొందరగా వస్తాయి కదా సార్. కేంద్రంలో ఒక భీష్ముడు ఉంటే ఇక్కడ ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు మనం. అక్కడ భీష్ముడు ఉంటే చాలు, ఇక్కడ ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అక్కడ శ్రీకృష్ణుడు ఉంటే ఇక్కడ మనం రథం ఎంత వేగంగా నడపచ్చు. నేను చెప్పేది అంటే రాష్ట్రం నుంచి ఒక స్టెప్ పైకి వెళ్ళి దేశం కోసం కూడా ఆలోచిద్దాము. రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ఇంత ప్రపంచం అంతా, నేను ఒక ఆర్టికల్ వస్తే నాకు కొన్ని 100 వచ్చాయి. ది ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని. ఆ రోజు 96లో డావోస్తో దేవగౌడ అనుకుంటాను. ఆ రోజు 96లో ఎవరు పోకపోతే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ వెళ్ళారు, ఒక ముఖ్యమంత్రులు. అప్పటిదాకా ముఖ్యమంత్రులు డావోస్కి పోయేవారు కాదు. ఈవెన్ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్లు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, మామూలు వాళ్ళు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. అట్లాంటిది 30 ఏళ్ళ తర్వాత 35 ఏళ్ళ తర్వాత చంద్రబాబు స్టిల్ దేర్ ఎవ్రీ టైం. మామూలు అదే షర్ట్ వేసుకొని కోట్లు గీట్లు వేసుకుని ఏం కాదు. రాజశేఖర్ గారు మరి హైదరాబాద్లో ఒక వేషం, ఢిల్లీ పోతే ఇంకో వేషం వేయం. మేము ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాల పాటు ఏ రకమైన అభివృద్ధి చూపించామో అదే రకమైన అభివృద్ధి చూపించగల శక్తి, సత్తా, దమ్ము ఉండే వ్యక్తి అని భారతదేశం మొత్తం నమ్ముతోంది. వెళ్ళవద్దో అన్నది ఇందాక. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి నాకు. కాదు విజయ్ ఒక పాయింట్ చెప్పండి. గఫూర్ గారు అన్న పాయింట్లోనూ కొంత లాజిక్ లేకపోలేదు. ఏది చంద్రబాబు నాయుడు కావాలని రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు, అనుభవము లేకపోతే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం దృష్ట్యా ఆయన కావాలనుకున్నారని మీరు చెప్పిన దాంట్లో ఇందాక అదే చెప్పారు, విక్రమ్ గారు కూడా అదే చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని వదిలి దేశ రాజకీయాలకు వెళ్ళిపోతే ఒప్పుకోని వాళ్ళు ఎంతున్నారో, లోకేష్ అంటే న్యూ జనరేషన్ జెన్జీస్ అనొచ్చు మనం, ఆల్ఫాస్ కాకపోయినా జెన్జీస్ అయితే దే ఆర్ విత్ లోకేష్ కదా, దే ఆర్ విత్ లోకేష్. చంద్రబాబు నాయుడు గారి దాన్ని అందుకోలేకపోతే లోకేష్ గారితో సెయిల్ అవుతారు కదా. అట్లా లోకేష్ని ఇక్కడ ఇలా చూడాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి అలా వెళ్ళాలి అప్పుడు అని ఎందుకు అనుకోకూడదు? అప్పుడు డబుల్ ఇంజన్ పార్టీ అవ్వచ్చు కదా మీది. సార్, ఢిల్లీలో చంద్రబాబు గారు ఒకవేళ మనం ఇంతసేపు మాట్లాడకుండా ఉంటే ఇట్స్ ఎ స్ట్రాటజిక్ షీల్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండర్ హీజ్ మెంటర్షిప్. ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో చెప్తారే దాని బాడీ ఇక్కడ, సోల్ అక్కడ అన్నట్టు, ఆయన సోల్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అది ఏం చేయలేం. ఎందుకంటే 45 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఓడిపోయినా గెలిచినా ముందుకు నడిపించిన వ్యక్తి. సో ఈయనతో ఎక్కడ ఇదైపోతామో అని చెప్పి మేము ఓడిపోయినప్పుడు కూడా ఆ యొక్క ప్రభుత్వాలు మా యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకొని ట్రై చేశారు. సో మాకు ఒక స్ట్రాటజిక్ షీల్డ్, ఆయన ఆంధ్రప్రదేశ్కు షీల్డ్ లాగా ఉంటాడు. ఆయన మార్గదర్శకత్వం ఉంటుంది. ఇక రాజకీయ పార్టీలో ఏదేదో విన్నాను అన్నారు ఎవరు, దాన్ని ఏమన్నా గఫూర్ గారు. ఇప్పుడు బయట నిల్చొని రాలేయడమా అనేది ఒక రకంగా తప్పు. నేను చాలా క్లియర్గా చెప్తాను అన్నమాట. ఎందుకంటే మనకు కరెక్ట్గా తెలియకుండా అక్కడ చూశాను ఇక్కడ చూశాను వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. ఎవరన్నా బయటకు వచ్చి మా పార్టీలో 2 సంవత్సరాలుగా బయటికి రారు కదా, బయటికి రాక అక్కడక్కడ సన్నాయి నొప్పులు నొక్కుతూ ఉంటారు, బయటికి రారు కదండి సార్. కాంగ్రెస్ పార్టీయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు పడితే మాట్లాడుకోవడానికి, గాంధీ భవన్ దాఖలు పెట్టుకోవడానికి, అది డెమోక్రసీ. సో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్. ఎందుకంటే మా పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది అని నేను ఇందాకేం చెప్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ మీరు నన్ను సాయంత్రం పిలిచినప్పుడే చెప్పాను నేను రావచ్చా, ఎందుకంటే పార్టీలో డిస్కస్ చేయకుండా మనం మాట్లాడడం తప్పేమో అంటే యాక్చువల్లీ మనం జస్ట్ ఇట్స్ నార్మల్ డిస్కషన్ అనుకున్నాం. సో ఇప్పటికి కూడా చెప్తున్నాను, పొలిట్ బ్యూరోలో డిస్కషన్ లేకుండా నేను దీని గురించి మాట్లాడడం కూడా తప్పే.
సో ఒక క్రమశిక్షణ కానీ బాగానే మేనేజ్ చేసావు కదా, ఎవరి గ్రేడ్ తగ్గించకుండా ఉంటాయి. అట్లా ఆయన రేంజ్ ఆయన గుంచుతూనే ఈయన రేంజ్ ఈయన గుంచుతూనే బాగానే మేనేజ్ చేసావు కదా. వెంకటకృష్ణ ఫ్యాక్ట్స్ కి నిజాలకి ఫ్లేవర్స్ అక్కర్లేదు. నేను అబద్ధం అనలేదు. చెప్పచ్చు. నేనేమన్నాను విజయ్ గారు, మీరు అర్థం చేసుకుని నేను చెప్పిన అబద్ధాలు అనలా. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రేంజ్ కున్న దాన్ని కాపాడుతూనే లోకేష్ గారికి ఉన్న రేంజ్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయనకి ఇచ్చి మీరు బాగానే మేనేజ్ చేశారన్నా. మీరు అబద్ధాలు చెప్పారని అన్నాను. మేమే చేయడం కదా, ఫ్యాక్ట్ ఉన్నాను నేను. నేనేం చెప్తున్నా, అది ఫ్యాక్ట్ ఉంటాను. దానికి ఏ రకమైన ఫ్లేవర్ నేను అద్దాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్స్ డజంట్ నీడ్ ఎనీ ఫ్లేవర్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఆ మాట అంటే వెంకటకృష్ణ కావాలనే లోకేష్ ని ప్రభావితం చేయడానికో లోకేష్ చేయడం కోసం డిబేట్ ఏమంటారు, లోకేష్ కోసమే వెంకటకృష్ణ డిబేట్ పెట్టేవాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. అన్నంత మాత్రం అయిపోతుందా? ఫ్యాక్ట్ కాకుండా పోతుందా? వెంకటకృష్ణ ఇప్పుడు ఎప్పుడు ఈ మైనారిటీ వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. కానీ ఒకటేంటంటే చంద్రబాబు గారు అనే వ్యక్తి నిత్య విద్యార్థి. ప్రతిరోజు హీ లెర్న్ సంథింగ్. మీరు ఆయనతో చాలాసార్లు మాట్లాడుంటారు. సో ప్రతిసారి ఆయన శ్రద్ధగా నువ్వు చెప్పిందంతా ఓపికగా వింటాడు. ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు, కాదను చేస్తాను వేరే విషయం. బట్ ఈ లెర్న్ విజయ్. గఫూర్ గారు, సరే మీరు ఇందాక చాలా డీటెయిల్గా రాష్ట్రంలో పరిస్థితిని డిస్కస్ చేశారు, అనలైజ్ చేశారు. కానీ ఒక్కసారి నేషనల్ పాలిటిక్స్ ఇప్పుడు ఎన్డీఏ ఎదుర్కొంటున్న పరిస్థితి బాగుంది, నో డౌట్ బాగానే ఉంది. కానీ మొన్నటి ఎలక్షన్లలో వచ్చిన రిజల్ట్స్ కానీ బీజేపీకి లేటెస్ట్గా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఇక్కడ స్టాలిన్, అక్కడ మహారాష్ట్రలో సిచ్యువేషన్స్, ఇటువంటి దేశవ్యాప్తంగా కొన్ని చూస్తూ ఉంటే ఇంకా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందేమో అని నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు. కానీ ఆ సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుంది వెంకటకృష్ణ గారు? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప సమర్థుడైనా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చూస్తారు తప్ప భారతీయ జనతా పార్టీలో చూడరు. అవును. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో జరుగుతుంది ఏమంటే మొత్తం ఆధిపత్యం తమ చేతిలో ఉంచుకోవాలండి. ఇప్పుడు బీహార్ లో మార్చేది ఏదో నితీష్ కుమార్ గొప్ప అనుభవం ఉంది ఆయన కేంద్రంలోకి తీసుకో కాదండి. బీహార్ ను బీజేపీ ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ ముఖ్యమంత్రి కావాలంటే ఆయన ఎక్కడో కూడా అకామిడేట్ చేయాలి కదా నితీష్ కుమార్ ను. మొన్న ఎన్నికల్లో ఏమనిపోయినారు? నితీష్ నాయకత్వంలో మేము మా ప్రభుత్వం ఉంటుందని చెప్పినారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన 6 నెలల లోపల నితీష్ నాయకత్వం అవుట్. వాళ్ళు ఏంటంటే కేంద్రంలో నిన్ను పెడతాం, నీ కొడుకు భవిష్యత్తు ఉంటుంది అనేసి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ పిలుస్తారని నేనేమనుకోవడం లేదండి. నాకుండేటువంటి వ్యక్తిగత అంచనా, బీజేపీ యొక్క మనస్తత్వం ఇదంతా. మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు మీద అనేకమైనటువంటి రిజర్వేషన్స్ ఆయన చెప్పాడు. నేను ఆ వివరాలకు పోను. కాబట్టి ఈయనను ఆహ్వానించి వాళ్ళు అక్కడ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఆదరిస్తారనేటువంటి ఆ అభిప్రాయం నాకు లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీనే ఆంతరంగికంగా, లేదా ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పారు మా పొలిట్ బ్యూరో చర్చించకపోయిండొచ్చు, కానీ ఇవన్నీ బయట చిలువలు పలువలుగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈయనను అకామిడేట్ చేయడం కోసం ఆయన అక్కడ పోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, మనమేమి దానికి నువ్వు పోకూడదు నువ్వు పోవాలి నేనేం చెప్పను. మీరు చాలా సార్ గఫూర్ గారు, యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మీరు ఇట్లాంటి వ్యూస్ ప్రాపగేట్ చేయడం తప్పు. కాబట్టి మీరు చాలా పెద్దవాళ్ళండి, ప్లీజ్ అట్లాంటి వర్షం మీరు ప్రాపగేట్ చేయడం తప్పు. ఇట్స్ రాంగ్ వ్యూ. మాట్లాడలేదు. మీ మంత్రులతో చాలా మందితో మాట్లాడినా, మీ ఎమ్మెల్యేలతో చాలా మందితో మాట్లాడినా, మీ వాళ్ళు సార్ సిపిఎం వాళ్ళు 100 పార్టీలతో 100 సార్లు సార్ 100 పార్టీలతో 100 సార్లు సిపిఎం పొత్తు పెట్టుకుంటే 100 సార్లు మాట్లాడింది. మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు, మీరు విశ్లేషకుడుగా వచ్చిండొచ్చు. నో 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 ఇట్స్ రాంగ్ వ్యూ. ఒక ఛానల్లో కూర్చొని సార్ ఒక ఛానల్లో కూర్చొని ఒక అబ్బాయి మీద, ఒక యంగ్ రాజకీయ నాయకుడి మీద మీరు అలా అభాండాలు చేయడం అనేది తప్పు. ఇట్స్ రాంగ్ థింగ్ సార్, ఇట్స్ రాంగ్ థింగ్. అవునండి, చిత్తూరులో అవన్నీ
మేము చిత్తూరు జిల్లాలోనే బాబు మేము చిన్నప్పుడు చూసాం చంద్రబాబు బాబు అనేది చదువు మాకు, కానీ మీరు లోకేష్ మేమేదో చేస్తున్నాం అని మీ వయసు నేను గౌరవిస్తాను, మీ వయసు నేను గౌరవిస్తాను సార్. ఇక్కడ బీజేపీ మీద సిపిఎం ఇక్కడ ఇష్యూ. అందుకోసం ఏమైనప్పటికీ మాకేం సార్ మీ పార్టీ యొక్క దయచేసి విజయ్ ఒక్క నిమిషం విజయ్ మీ పార్టీ మీరు గఫూర్ గారు సార్ ప్లీజ్ విజయ్ ఒక్క నిమిషం ప్లీజ్. నేను గఫూర్ గారు ఇందాక అన్నప్పుడే నేను అన్నాను ఏమని, పార్టీలో సీనియర్లు జూనియర్లను ఆహ్వానించక తప్పదు, జూనియర్లు సీనియర్లను గౌరవించక తప్పదు. జూనియర్లు సీనియర్లను గౌరవించకపోతే మార్పు ఆగదు, కానీ సీనియర్లు జూనియర్లను ఆహ్వానించాల్సిందే. అది సృష్టి ధర్మం. యా డెఫినెట్గా గఫూర్ గారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఇద్దరో ఒకరో ముగ్గురో నలుగురో ఐదుగురో లోకేష్ మీద కోపము లేకపోతే ఇంకోటి కాదు, కానీ అమ్మో ఈయన మమ్మల్ని కేర్ చేయడేమో, ఈయనకు బాధ్యతలు పూర్తిగా వస్తాయి మేము ఇక సైడ్కేనేమో అనే దీంట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉండుండొచ్చు, ముగ్గురు నలుగురు ఐదుగురు ఉండుండొచ్చు, కానీ తప్పదండి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? విజయ్ కుమార్ గారు మీరు నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. గఫూర్ గారు అన్న మాటలో కొంత వాస్తవం లేకపోలేదు, తప్పదు. లోకేష్ గారు వస్తే తన మైండ్ సెట్ కి తగ్గట్టుగానో లేకపోతే ఒక్క నిమిషం విజయ్ ఒక్క నిమిషం లెట్ మీ స్పీక్. ఒకవేళ ఆ ముగ్గురు నలుగురు సీనియర్లు ఉన్న దగ్గర వాళ్ళని కొంచెం గౌరవంగా పక్కన పెట్టి అక్కడ ఇంకొక కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలని లోకేష్ గారు అనుకున్నారు అనుకోండి, దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు ఉదాహరణకి గొప్పని కాదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత గౌరవం ఇస్తున్నారు? కొత్త నాయకత్వము, కలిసి పనిచేద్దాం అనుకున్నాం, మిత్రధర్మం అనే కదా. అలాగే ఇది కూడా అనుకోవచ్చు కదా. సీనియర్లు ఇన్నాళ్ళు అనుభవించారు, పదవులు అనుభవించారు, అంత మాత్రం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం సేవ చేశారు, ప్రజలకు సేవ చేశారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తప్పుకోవాల్సిందేనండి. గౌరవం వాళ్ళంతా వాళ్ళు తప్పుకుంటే గౌరవం, వాళ్ళు తప్పుకోలేదనుకుంటే తప్పిస్తారు. ఎవడేం చేస్తాడు దానికి? కొన్ని పార్టీల్లో 2 సార్లు అధ్యక్షులు అవ్వాలని ఉంటుంది, కొన్ని పార్టీల్లో ఒక్కసారే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఎంత పెద్ద తోపు తురువైనా 2 సార్లు తర్వాత తీసి పక్కన పెడతారు. ఎందుకు మరి? ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే బాగోదేమో. ఆ సీనియర్లు ఎవరైతే గఫూర్ గారి దగ్గర లేకపోతే నాలాంటి వాడి దగ్గర ఇంకొకరి దగ్గర కాస్త ఆ భయము ఇన్సెక్యూరిటీ బయటపెట్టిన వాళ్ళకి దే హ్యావ్ టు డైజెస్ట్. లోకేష్ మీ భవిష్యత్తు నాయకుడు, మీరు ఉన్నా మీరు లేకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరంటే మీరు కాదు, ఆ నొచ్చుకునే సీనియర్లు, ఆ 2 3 4 వాళ్ళకి అర్థమైపోయిందిలే, వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి విజయ్ దాని గురించి పెద్దగా అది సీరియస్ ఇష్యూ కానే కాదు. అసలు మార్పు అనివార్యం. లోకేష్ని ఇష్టం ఉన్నా లేకపోయినా ఆహ్వానించాల్సిందే, ఎందుకంటే కార్యకర్తలు లోకేష్తో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఈజ్ విత్ లోకేష్. అయిపోయా, దానికి ఎందుకు ఇది? గఫూర్ గారు చెప్పింది వాస్తవమే, అందులో అబద్ధమే లేదు. అది లోకేష్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమో లేకపోతే దెబ్బ కొట్టడమో కాదు. అక్కడ ఏదో సీనియర్లు 2 3 అన్న మాటను ఆయన షేర్ చేశారు ఇక్కడ, అంతే కదా గఫూర్ గారు? అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తానికి ఆపాదించద్దు అని ఎవరు ఆపాదిస్తారబ్బా? ఎందుకు ఆపాది? మీ పార్టీలో ఒక నాయకుడికి చెడు ఉద్దేశాలని ఆపాదించాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయనకి ఇచ్చారా కార్యదర్శి పదవి పార్టీలో? కాదు విజయ్, ఇక్కడ ఒక విషయం నువ్వు అర్థం చేసుకో. వాళ్ళ పార్టీలో ఆయన సీనియర్, పైగా మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ కదా, ఆయనకి ఇచ్చారా కార్యదర్శి పదవి? ఆయన సీనియరే కదా, ఆయనకి ఇచ్చారా? కాకపోతే ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి బయటపడకపోవచ్చు, బయటపడరు కూడా. అంటే ఆయన డిజర్వ్ కాదా కార్యదర్శి పదవికి సిపిఎం పార్టీలో?
ఈ మాట లేదులేండి. అవునండి, మీరు అనొచ్చండి, మీరు అనకపోవచ్చండి, మేము అంటున్నామండి. తెలుగుదేశం పార్టీలో ఇట్లా ఉందని మీరు ఎలాగైతే అన్నారో సిపిఎం పార్టీలో ఇలా ఉందని మేము అంటాం. మాకు రైట్ ఉంది. సిపిఎం పార్టీలో ఎందుకు మళ్ళీ శ్రీనివాసరావు గారిని ఎందుకు కార్యదర్శిని చేశారు, గఫూర్ని ఎందుకు చేయలేదు, తెలంగాణలో ఆయన మన ఆయన ఎందుకు చేయలేదు, జాన్ వెస్లీ గారిని ఎందుకు చేశారు, వీరయ్య గారిని ఎందుకు చేయలేదు, లేదా ఇంకొకరిని, రకరకాల చర్చలు ఉంటాయి సార్. మార్పు అనివార్యం. రైట్, ఫైనల్గా విక్రమ్ గారు దీని మీద మీ కంక్లూజన్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా? దీని మీద అంటే ఈ గొడవ మీద కాదు, ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ స్టెప్ మీద. అంటే ఒకటండి, మనం ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, నాయకత్వ లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉందండి. వాళ్ళ సరైనటువంటి నాయకుడు లేకపోవటం వల్ల ఇవాళ యుద్ధాలు, ఇటువంటి చాలా సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైనటువంటి నాయకుడి రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారి స్థానాన్ని లోకేష్ గారు ఏ విధంగా భర్తీ చేస్తారు, ఏ విధంగా కార్యకర్తలని అందరినీ ఆయన కలుపుకొని వెళ్తారు అనేటువంటిదే ఉన్నది. కానీ మీరు అన్నట్టుగా అది మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ రూపంలోనే జరగాలి తప్ప అదేదో ఎన్డీఏ బలోపేతం అవడానికో లేకపోతే వాళ్ళ ఇమేజ్ని పెంచడానికో ఇదంతా దానికి కాదండి. ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటిది. ఆ తెలుగుదేశం పార్టీ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇది వాళ్ళు ఎవరైనా బయట శక్తులు ఏమైనా డిస్టర్బ్ చేయడానికి ఇటువంటి ఏమైనా క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రైట్ టైంలో ఆయన రైట్ డెసిషన్ తీసుకుంటారనేది నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. ఏది జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి, అల్టిమేట్గా ప్రజలకి మంచి జరగాలి, పార్టీ చాలా కాలం నిలబడాలి, ఇదే కోరుకుంటారు ఎవరైనా. అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం కాబట్టి భారతీయ రాజకీయ ముఖ చిత్రంలో తెలుగుదేశం పార్టీది ఒక కీలక భూమిక కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రేంజ్లో భారత రాజకీయాలు అంత ముద్ర ఉంది కాబట్టి ఆయన సేవలు జాతీయ ప్రయోజనాలకు దృష్ట్యా కూడా అక్కడ కూడా అవసరమే. బట్ అల్టిమేట్ డెసిషన్ ఆయనది, కాల్ ఈజ్ హిస్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ విక్రమ్ గారు, విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.